నల్గొండ జిల్లా నార్కాట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భోజనం చేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే వేముల వీరేశం, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఆర్డీఓ కూడా భోజనం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని రేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు కూడా తెలిపారు. కార్యక్రమాలు చెప్పని గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం, ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, రేపటికెళ్ళి రాజీవ్ వికాసం 6 లక్షల రూపాయల వరకు నిరుద్యోగ యువకులకు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ చేసుకుంటూ 2 లక్షల రుణమాఫీ 20,000 కోట్లు మాఫీ చేస్తూ ఇవాళ ఇంకొక పేదవానికి వరం లాంటిది. ఇది సంక్షేమ పథకం కాదు, ఈ పేదవాని ఆత్మ గౌరవ పథకం. ఇప్పుడే చూసింది మీరు సన్న బియ్యం మా అరుణ ఇంట్లో ఆ చేతి వంట తింటుంటే విధంగా ఇవాళ కోటీశ్వరులు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం. అంటే ఇది 80 లక్షలే గతంలో కవర్ అయి ఉండే రేషన్ కార్డులు. చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయలే, పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కియాలి. 21 లక్షల పేర్లు ఎక్కించినాం కొత్త రేషన్ కార్డులలో. ఇంకొక 20 లక్షలు ఎక్కిపోతున్నాం. అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిజంగా ఇలా పేదగాని ఆత్మ గౌరవం నిలబెట్టే పథకం. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అన్ని పథకాలు